మానవుడు జీవించాలంటే డబ్బు ఎంతో ప్రధానమైనటువంటిది. కానీ కలియుగంలో మానవులు ధర్మ మార్గంలో పైన అధర్మ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ధర్మ మార్గంలో సంపాదించేటటువంటి డబ్బులు ఎంతో ఉత్తమమైనటువంటివి. అధర్మ మార్గంలో ఒకరికి మోసం చేసి, ఒకరికి ద్రోహం చేసి, ఒకరికి పొట్టగొట్టి, ఒకరిది దోచుకొని సంపాదించేటటువంటి డబ్బులు అనేది అది ఉత్తమమైనవి కావు నాయన. ఈ రోజు మీరు మంచిగా బ్రతకచ్చు, కానీ భవిష్యత్తులో మీ తరతరాలు పిల్లలు రోగ రూపంలోను, కష్ట రూపంలోను, దుఃఖ రూపంలోను, తిండికి కూడికి బట్టకు లేకుండా, వారికి జీవితం అనుభవించేటటువంటి యోగ్యం లేకుండా వారు శరీరాలు విడుస్తారు నాయన. అధర్మ మార్గంలో తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించకండి నాయన. అది పరమ దోషం. రూపాయి కానీ నాయన మనం సంపాదించేటటువంటి డబ్బులో ధర్మం అనేది ఉండాలి. ధర్మ ఆర్జితమే మనకి ఆరోగ్యము, సంతోషము, సుఖము, సంపద నాయన. నీతి నిజాయితీగా సంపాదించండి నాయన. అధర్మ మార్గంలో సంపాదించకండి.